ఒకసారి ఛాన్స్ చెప్తున్నాడు కదా, రిక్వెస్ట్ చేస్తున్నాడు. సార్ అందరం మీనేమందాం అవసరం ఛాన్స్ ఉత్తమం అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి నేను. ఈ అమ్మ నిన్నమల ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలంటే చేసిన ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే ఫోన్ లేదు. అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఎలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగలం అనుకుంటాము కూడా బతుకుతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చిన ఒకనాడు పోయేది ఒకటి పోతాం. ఏమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వాళ్ళ మొక్కన పోయి సంగతి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి అతి విరక్తితో నిర్ణయం తీసుకునేది. ఇంటికి వెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మలుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోవడం ఎవడు కాదు. అది చెరుకట్ట మీద మలుస్తుంది, లిఫ్టికేషన్ కాడ తుమ్ము చేతి మలుస్తాయి, కట్టే దవాఖానాలు మలుస్తాయి, ఊళ్ళో మలుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్తి వాడు బంద్ టికెట్ అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది. పాపం వాడు చేసిన 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేదాలు అయిపోయి వాడు వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్ అంటే మారింది కదా. టెండర్ క్యాన్ తీసుకుంటుంది వాడు తయారయ్యాడు. వాడిని బతుకులాడుకో నీకు ఎదుగురా నిన్ను ఇవన్నీ నిర్ణయం మారింది కదా. అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు పాడి రూపాయి లేదు. మా బిల్లు వస్తుంది ఏం చేయాలి, ఏమనుకొని కట్టాలి సార్ వాడటం తీసుకునే నిర్ణయం రాంగంటే చూద్దామని